పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తాయి. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, చందానగర్, కొండాపూర్, మాతాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వర్ష ప్రభావానికి లింగంపల్లి రైల్వే అండర్ పాస్ లో వరదతో నిండిపోయింది. శేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు, చందానగర్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. సురారంలోని ఓ ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో నిద్రిస్తున్న పద్మారావు అనే వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. మద్యమత్తులో ఉండటంతోనే మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షానికి నిర్మల్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కడెం మండలం ఎగువన అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో ఉడుంపూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్లో పలు లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతితో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలలో వర్షపు జలాలు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి శుభ్రం చేయించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. హనుమకొండ, వరంగల్, కాచిపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కారణంగా నాలాలు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ఏర్పడిన గుంతలు నీటితో నిండిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో అగ్నిగుండంగా ఉన్న రామగుండంలో వర్షం కురవడంతో ఒక్కసారిగా చల్లబడింది. సింగరేణి సంస్థకు చెందిన ఉపరితల గనులలో వర్షం ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి కొంతమేరకు విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టులలో వర్షపు నీరు చేరి రహదారులు బురదమయంగా మారాయి. జనగామ జిల్లా గూడూరులో అత్యధికంగా 12.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా గుండాలలో 11.85, ములుగు జిల్లా మంగపేటలో 11.83 సెంటీమీటర్లు నమోదు కాగా సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 10.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.